హాయ్ అండి అందరికీ జై కిషన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి XL6 ఉందండి. జెటా ఇది మోడల్ వచ్చేసి 2020 రిజిస్ట్రేషన్ 2021 ఉంది. సరేనా, లేట్ చేయకుండా మీకు బయట నుంచి ఏమున్నా చూపిస్తుంటాను. డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమన్నా చెప్తాను. ఒక వీడియో లెంత్ ఎక్కువ అనుకున్న వాళ్ళు మాత్రం చూడకండి, ఎందుకంటే అది మీకు అర్థం కాదు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఏదైనా ఏంటంటే వెహికల్ తీసుకుంటే వాళ్ళు కొంచెం క్లియర్గా గమనిస్తారు కాబట్టి వాళ్ళ కోసం అని నేను స్క్రాచెస్ ఏమున్నాయి, డెంట్ ఏమున్నాయి మారిందని చెప్తుంటాను. నేను దాంతో మించి ఏం లేదు. మెయిన్ ఒకటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ అని చెప్పేసి, అంటే షోరూమ్ ట్రాక్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను మీకు, చెయ్యించుకోండి. కానీ షోరూమ్ ట్రాక్లో మాత్రం గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే చిన్న చిన్న బంపర్ అవి వాళ్ళు క్లైమ్ చేసుకుని నీల్ డీప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ చేసుకుంటారు కాబట్టి అట్లని చెప్పి యాక్సిడెంట్ బండ్లు కాదు సార్. యాక్సిడెంట్ బండ్లు అయితే మీకు మెకానిక్ తీసుకొచ్చుకొని చేయించుకోండి. అప్పుడు వీళ్ళకి తేడా తెలిసిపోతుంది మీకు కూడా. ఓకేనా, నేను చెప్పే వీడియోస్ కానీ లేకపోతే నేను పెట్టేటి ఏమన్నా కానీ చెప్పినా కానీ మీకు ఒరిజినల్ అనిపిస్తే రండి. జెన్యూన్గా మాట్లాడమని చెప్పి ప్రతిసారి చెప్తున్నా సార్, నేను ప్రతి వీడియో చెప్తుంటాను నేను కూడా. ఓకేనా, నేను పెట్టేసి వీడియోస్ ఒరిజినల్ అనిపిస్తేనే లైక్ ఇవ్వండి, 4 షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్, చేసుకునే వాళ్ళు మాత్రం. ఓకేనా సార్, లేట్ చేయకుండా చూపిస్తా చూడండి. ఇది రండి మనం చెప్పిన వెహికల్. ఇది నా నెంబరు, కొన్ని సందర్భాల్లో నా నెంబర్ పైన కూడా ఇచ్చిన చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ చూసి మాత్రం చేయకండి సార్, నా రిక్వెస్ట్ ఇదే. ఇంకొక రీజన్ సార్, దూరం అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు నా దగ్గర రాకండి. ఎందుకంటే వాళ్ళకి దూరం అనుకుంటే ఫోన్ కూడా చేయకండి, నాకు అవసరం కూడా లేదు అసంటి వాళ్ళు. ఓకేనా, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి, చెప్తున్నా, చూపిస్తున్నా. చిన్న చిన్న డెంట్ కాడిగా చెప్తున్నా సార్ క్లియర్గా. XL6 ఇది, మారుతి సుజుకి XL6 ఇది పెట్రోల్ వర్షన్ సార్ ఇది. ఓకేనా, డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ బ్యాక్ డోర్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ డోర్ దగ్గర ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉంది, ఈ చిన్న డెంట్ ఉంది. ఓకేనా, క్లియర్ అయిపోయింది కదా. ముంగటి సైడ్కి వస్తే ఇక ముంగట బానెట్ పైన ఇక చిన్నగా డెంట్ ఉంది. మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు సార్, నేను ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే రండి, లేకపోతే లేదు. ఎవరిని ఫోర్స్ చేయట్లేదని కూడా చెప్తున్నాను. సరే, ఒక్కసారి అయితే ఇంటిలో చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. సరే, కింద మ్యాటింగ్ చెక్ చేసుకుందాం, అట్లా సీట్ కూడా చూసుకుందాం. ఎట్లా ఉన్నాయి మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా, సీట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు. మీకు ఒకటి 1 by 1 చెప్తుంటాను, బేసిక్ పాయింట్లు చెప్తా, మీరు కూడా చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ అట్లా. ఇది కూడా సీట్ చెక్ చేసుకున్నా మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా, బ్యాక్ సైడ్ సీట్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా ఓకే సార్, ఎక్కడ కానీ డస్ట్ అంటే ఏం లేదు, నీట్గా ఉంది. వెహికల్ మాత్రం మెయింటెనెన్స్ ఓకే ఉంది. రీడింగ్ కూడా మీకు చెప్తాను, చూపిస్తాను చూడండి సార్. దీని రేట్లకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఇది ఓనర్ ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూసుకుంటారు, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే మనం చెప్పేంత మనం చెప్తాం రేట్లు అనేది, కానీ మీరు చూసుకునేది మీరు చూసుకోండి ఖచ్చితంగా. ఒకసారి ఇది ఇక్కడ చూసుకోండి, ఏది కానీ రీప్లేస్ లేదు, చేంజ్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకేనా, ఇందులో పానా జాకెట్ ఉన్నాయి లేవు మీకు చూపిస్తే చూడండి. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకేనా, మీకు కింద స్టెఫిన్ ఎంత వరకు ఉందో అది కూడా చెప్తాను నేను, చూసుకోవచ్చు. స్టెఫిన్ వచ్చేసి ఓన్లీ 20% వరకు ఉంది సార్, అంతకు మించి లేదు. ఓకేనా, మీకు ఇది డౌట్ క్లియర్ అయిపోయింది కదా. ఓకే సార్, దీనికి టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి, చూపిస్తాను. దీనికి ఇన్సైడ్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది, మీకు అటు సైడ్ చూపించినా కదా. ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తారండి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్, ముంగట సీట్ తీసుకున్నా కానీ ఓకే, డ్యామేజ్ ఏం లేదు. సీట్ కూడా చూసుకోవచ్చు, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఏసీ మాత్రం చిల్లుంది సార్. ఇది 5+1 ఇది చూసుకోవచ్చు. పవర్ విండోస్ ఓకే వరకు ఇస్తున్నాయి, డోర్స్ కూడా బాగున్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ ఏమన్నా మీకు చెప్పాను కదా, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం సార్. సార్ దీని రేట్ అనేది మనకు సంబంధం లేదు సార్, నేను మళ్ళీ చెప్తున్నాను సార్ అని ఒకటి గమనించుకోండి. ఓకే, చూసుకోండి. బీడింగ్ చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంది సార్, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై కాదు. అట్లాగే మీకు ఇది కూడా చూపించుకుంటా చెప్తాను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మంచి వెహికల్ మీకు నచ్చినే రండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇది కూడా బాగానే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై చేసిన లేదు. ఏవైనా బీడింగ్లు చేంజ్ అయితే మీకు, అంటే బీడింగ్లు అంటే అట్లా యాక్సిడెంట్ అయితే కొంచెం చేంజ్ చేస్తారు కదా, కొత్త పట్టీలు వేస్తారు, అది కూడా చేంజ్ అవుతాయి. ఇది కూడా చూసుకోవచ్చు. కొందరు మెసేజ్ చెప్తున్నారు కానీ దానికి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చి చేయమంటే కూడా చేస్తలేరు. అంటే అది టైంపాస్ అంటారా, మీరు ఏమంటారో మీరే చెప్పండి. ఇక
అదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ స్టోరేజ్ చూస్తలేరంటే మీరు ఇబ్బంది పెడతారు నన్ను. ఓకే అండి, దీని రీడింగ్ వచ్చేసి 1,00,000 ఉందండి. ఒరిజినల్ ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, మీకు చూపిస్తున్నా, చెప్తున్నా. మీకు లైటింగ్ ఉన్న ఏదైనా చెప్తాను. బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. మీకు ఇది లైట్ వల్ల కనిపించకపోవచ్చు. ఓకే ఉంది కెమెరా. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఓకేనా, సేమ్ ఇప్పుడు అట్లా మీకు లైటింగ్ ఎట్లుందో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మీరు ముంగటిది బానెట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఏది కానీ మార్పులు చేర్పులు ఏం జరగలేవు సార్. ఇది అంటే ఏది మాత్రం చేంజ్ చేయలేదు. ఓకేనా, ఇది కూడా ఆపరేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆపరేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ సౌండ్ స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది. ఇందులో ఎక్కడ ఆయిల్ లీకేజ్ అట్లాంటిది ఏం లేదు. ఓకేనా, ఇది కూడా ఓకే ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఏం లేదు. మీకు రెండు సైడ్ చూపిస్తుంటాను. ముంగట షో పార్టీ కూడా ఓకే ఉంది. ఇది కూడా మార్పులు చెప్పేది జరగలేదు. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. హెడ్ లైట్ ఇది ఓకే ఉంది సార్, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం వస్తుంది, చూసుకోవచ్చు సార్. ఇది రావట్లేదు, అదొకటి వస్తుంది. ఓకేనా, సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు. మీకు ప్రతిదీ చూపిస్తున్నా, చెప్తున్నా. ఇది కూడా వర్క్ చేస్తుంది, అంటే పనిచేస్తున్నాయి. అంటే డ్యామేజ్ ఏం కాలేవని నా ఉద్దేశం మీకు చెప్తున్నాను నేను. ఇది కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. మారుతి సుజుకి XL6 ఇది కూడా వర్క్ చేస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ ఇది. ఓకే, డోర్స్ కూడా ఓకే ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు సార్. మీకు ఇప్పుడు టైర్స్ కూడా చూపిస్తారు చూడండి. టైర్స్ ప్లస్ ముంగడిది గ్లాస్ కూడా చూపిస్తారు చూడండి. టైర్స్ వచ్చేసి ముంగడి ఒక 80-90% వరకు ఉంటాయి సార్. ఇది టైర్స్ ఓకే ఉన్నాయి, అలెవెల్స్ ఉన్నాయి. ఇది జెటా మోడల్ సార్, ఇది 2020. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగడి రెండు టైర్లు ఓకే ఉన్నాయి. వెనుక మాత్రం ఒక 20-30% ఉంటాయి సార్, అంతే. మీకు ఉన్నది చెప్తున్నా, పెట్రోల్ వర్షన్. ఇది కూడా సేమ్ అంతే సార్. ముంగడి రెండు ఓకే, వెనుక మాత్రం వీక్ ఉన్న టైర్స్ ఒక 20-30% కంటే ఎక్కువ లేవు ఇవి. ఓకేనా, సరే. అట్లా మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి సార్. దీని ప్రైస్ వచ్చి 9,25,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇక్కడ గ్లాస్ వచ్చేసి CA ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ CA ఉంది. ఇది కూడా సేమ్ CA ఉంది. ఓకేనా, ఇటు సైడ్ మాత్రం ఏవి కానీ రిప్లేస్ కాలేదు. ఇది ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఓకే ఉంది, CA ఉంది. ఓకేనా, అట్లా ఇంక రెండు చూపిస్తాను. ఇది కూడా సేమ్ CA ఉంది. ఓకే, బంపర్ నుంచి డిక్కీ వరకు ఒరిజినల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు అవసరమా కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం అది నేను ఏమున్నది చెప్పిస్తున్నాను నేను. ఓకేనా సార్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫోటోస్ మాత్రం అడగకండి. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి XL6 జెటా. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చి 2021 ఉంది. రీడింగ్ మాత్రం ఓకే ఉంది సార్, 1 lakh ఉంది. మీరు చెక్ చేయించుకోండి. ఓనర్ చెప్తున్న షోరూమ్ ట్రాక్ అని. ఓకే, టైర్స్ వచ్చేసి ముంగటి 80% వరకు ఉన్నాయి సార్, వెనుక మాత్రం 20% ఉంటాయి. మీకు ఇక ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. నేను ఆల్రెడీ ప్రైస్ కూడా చెప్పాను సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. ఇంకొకటి షోరూమ్ ట్రాక్ అంటే మాత్రం షోరూమ్ ట్రాక్ వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం మూడ్ అవుట్ చేస్తారు ఎట్లయినా కానీ. అంటే మీరు ఆలోచించుకున్న విధానాన్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వేరే దిక్కు చేస్తారంటూ చేంజ్ చేస్తారు. మీరు అది కూడా కొంచెం గమనించుకున్నాక నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా జెన్యూన్గా మాట్లాడుకుందాం సార్. మీరు పెట్టిన దానికి నేను కూడా అవునా కానీ చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు డబ్బులు పెట్టి తీసుకుంటారు కదా, వాళ్ళు ఫ్రీ ఇవ్వట్లేదు, మీరు ఫ్రీగా తీసుకోవట్లేదు. మీరు అదొక కొంచెం గమనించుకొని చూసుకోండి, తీసుకోండి సార్, ప్రాబ్లం లేదు. ఓకేనా సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై